అందరు మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాము. ఇక మనం మన చెట్టు మామిడికాయలు తెంపి మన ఒక కంచెలో గడ్డి వేసి ఆ గడ్డిలే ఇవి మాగబెట్టింది అంతా చూపిస్తా మీకు. ఇప్పుడు చెట్టు ఇక కాయలు తెంపేది చూపిస్తా, మళ్ళీ తర్వాత మాగబెట్టేది కూడా చెప్తా. ఇవన్నీ ఇప్పుడు గడ్డి తేవాలని మళ్ళీ గడ్డి పోదాంపా తేవాలరా. ఇప్పుడు మనం కుప్పది గడ్డి తేవాలి. ఇంట్లో తాతయ్య కుప్పదే మళ్ళీ బండ్లు వేసాడు. ఇది వండబోయి ఇప్పుడు మనం మామిడికాయలు మక్క పెట్టాలి. ఈ గడ్డి వేసి మంచిగా మక్క పెడితే మంచిగా మాగుతాయి, మంచిగా ఉంటాయి. మనము పౌడర్లు వేయద్దు. పౌడర్లు వేస్తే రోగాలు వస్తాయి. మన చెట్టు కాయలు మనమే మంచిగా మాగబెట్టుకొని తినాలిరా. పౌడర్ వేస్తే రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పౌడర్కేమో మంచిగా వండుతున్నాయి, మంచిగా ఉంటాయి పండ్లు అని అనుకుంటారు. కానీ తింటే రోగాలు వస్తున్నాయి. నాని తింటే రోగాలు వస్తాయి. పండబెట్టుడు ఎంత పౌడర్ అట ఈ పేపర్లో తెచ్చి కాయల్లో పెట్టి పండబెడతాను. అవి మనకైతే ఎన్నడూ కూడా మనం తినలేదురా. అందరికి అట్లనే తినద్దు. ఇంటికాడ చెట్టు పెంచుకొని మన పండ్లు మనమే మందేయకుండా మంచిగా తినాలి. బెంగన పెళ్ళి ఇది దసరా అట మన కాయ. ఆ చెట్టు ఏమో దసరి, ఇదేమో బెంగన పెళ్ళి, ఇదేమో చీకుడు పండ్లు మంచిగా రసాలు. ఇది రసాలు, ఈ చెట్టు రసం. ఇది బెంగన పెళ్ళి, అదేమో దసరా అట. అన్ని పేర్లు ఉన్నాయి. చెట్టు పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాము? 10 సంవత్సరాలు నాని. 10 సంవత్సరాల చెట్టు 4 సంవత్సరాలకు ఖాతా పట్టిందిరా. 4 సంవత్సరాల ఖాతా పట్టింది. ఇక 4 సంవత్సరాల కాడ నుంచి ఇక మనం కొనుడు లేదు నాని. కొనుడు లేదు. ఇక మందులు పెట్టుకుంటారట. ఇంత మందులు పౌడర్ పెడితే పండు పడతాయట. మనం అయితే ఎప్పుడు పౌడర్ పెట్టుకోమరా. మనకు పౌడర్ పెట్టుడే లేదు. పౌడర్ పెట్టుకున్న పండ్లు కూడా తినద్దు నాని, రోగాలు వస్తాయి. మన చెట్లు మనమే పెంచుకొని మందు వేయకుండా మంచిగా. ఇవి తీయొద్దామమ్మ? అవి ఉండని నాన్న, ఉంటేనే మంచిది. అవి ఉండని. ఇక అవే పండినాక ఊడిపోతాయి నాని. ఇవి ఇట్లా తెంపుకొని ఇట్లా వేసుకోవాలిరా. ఇట్లా వేసుకోవాలి నాని. ఇప్పుడు 4 సంవత్సరాల కాయలు 10 సంవత్సరాలే మన చెట్టు పెట్టి, కానీ 4 సంవత్సరాలకే ఖాతా అందింది మనకు. ఇగో ఇది 5-6 సంవత్సరాలకు అందింది. అది 4 సంవత్సరాలు మన పిన్ని పెళ్ళి అప్పుడే అది ఆ చెట్టు దసరాట. అది ఇట్లా కాచినాయి. మనమైతే మందులు పెట్టులేదు, ఏం లేదు నాని. అట్టిగానే ఇట్లా గడ్డి తెచ్చుకున్నాడు. ఇక గడ్డిలే ఇక ఇట్లా పేర్చుకుంటే మంచిగా పండుతాయి నాన్న. పండినాక ఇక తింటే మనకు మంచిది. ఇక ఏమైనా అదేంటో బజార్లు ఉంటాయి చూడరు. బజార్లు అంగడికి పోయి ఇటు పోయి తెచ్చుకుంటారు పౌడర్ వేసినవి. కానీ అట్లా తెచ్చుకోవద్దు. మనమే చెట్టు పెంచుకొని. నా తాతయ్యకు నాకైతే లొల్లి. మామిడి చెట్లు పెట్టుకున్నామంటే కోతులకు భయపడానే మేము ఇక పెట్టితే ఇక మంచిగానే కాస్తున్నాయి. కాస్తే మనం మీ మందం తిండి మందం మంచిగానే వెళ్తున్నాయి రా. ఇక ఇట్లా పెట్టుకొని ఇంకా కొన్ని తెంపుతావా? ఇంకా కొన్ని తెంపుకోరాదు. ద్రాక్ష చెట్టు కొన్ని తెంపుకో. ఆ చెట్టు తెంపుకో. దోస్తులుగా మామిడికాయలు తెంపుతాను, పెడతాను. తెంపు. ఇక ఇప్పుడు తెంపుడు అయింది నాని. ఇప్పుడు మాగబెట్టుడు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఎండిన గడ్డి వేయాలిరా. ఎండిన గడ్డి వేసి ఇట్లా చల్లాలి. ఎండిన గడ్డి వేసి ఇవి మాగబెట్టుకోవాలి. ఇది ఇంట్లో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఏమనుకుంటారంటే మామిడి పండ్లు తింటే వేడి గడ్డలు వస్తాయి, గడ్డలు పుడతాయి అని అంటారు. కానీ మామిడి పండు ఏ పండు అప్పుడు ఆ పండు తింటేనే మంచిది. మామిడి పండు గడ్డలు పుడతాయి అంటారు కానీ పుట్టాయి. ఏ పండు అప్పుడు ఆ పండు. సపోటా అప్పుడు సపోటే తినాలి. మామిడి పండు అప్పుడు మామిడి పండే. ఇక మనకు పల్లెటూరులో ఏముంటాయి, రేగ్గాయలు ఉంటాయి, జామకాయలు ఉంటాయి, సీతాఫలక పండ్లు ఉంటాయి. ఏ పండు అప్పుడు ఏ కాలం అప్పుడు ఆ పండు తింటేనే మనకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది నాని. అందుకనే మనం ఈ పండ్లు ఇప్పుడు ఇవాళకైతే మామిడికాయలు తింటాం. ఈ మక్క పెడతాను నాని. మక్క పెడతాను. ఇప్పుడు వారం 5 రోజులు పడుతుంది. మళ్ళీ చిన్న వీడియోలో మళ్ళీ ఈ పండ్లు వండినాయి మళ్ళీ మీకు చిన్న వీడియోతోటి చూపిస్తా. ఇక ఇంతటితో బాయ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపటి వీడియోలో కలుసుకుందాం.